మరి ఎఫెసీ 1వ అధ్యాయము 2వ పౌలు ఎఫెసీకి రాస్తూ మరి 2వ అధ్యాయంలో 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. పేజీ నంబరు 173 కొత్త నిబంధనలో, పేజీ నంబరు 173 2వ అధ్యాయము 4-5 వచనాలను మనము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయినను దేవుడి కరుణా సంపన్నుడైంది, మనము ఆయన మన అపరాధముల చేత చచ్చిన వారము ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రేమ నమ్మకం గల తండ్రి, మరింతవరకు నిక్షేమం ఇచ్చారు. సందేశంలోని పాటల్లోని మహిమ పొందారు. ఆయన కొద్ది నిమిషాలు ఆరాధించడానికే మీరు మరి మాకు ఇవ్వబడిన లేఖన భాగాలను పరిశుభ్రపరచండి తండ్రి. మరి పంచి విడిచిపెట్టమని కూడా కోరుకుంటున్నాం. నిలబడుతున్న బలహీనులను దశలో చాట్ను మెరుగుపరిచి మీరే కనపడాలి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారి సకాలంలో నడిపించండి. యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నామని నమ్ముతున్నాము కర్మ తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి కనుక గమనిస్తే, మొదటి లైన్లోనే అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది. మన దేవాది దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడని ఇక్కడ భక్తుడు వివరిస్తూ వస్తూ ఉంటున్నాడు. మరి ఎలాంటి కరుణ ఆయనకు మన పట్ల ఉంది? మరి ఎలాంటి ప్రేమతో నిన్ను నన్ను కూడా దేవుడు కరుణిస్తూ వచ్చినాడు? ఈ యొక్క పునరుద్ధాన దినములో నీవు నేను కూడా ఆయన కరుణ ద్వారానే మనం ఇక్కడ చేరి వచ్చినామనే సత్యాన్ని మనము ఒకసారి గమనించాలి. కాబట్టి కరుణా సంపన్నుడై ఉన్నాడంట. ఏ విషయాల్లో కరుణా సంపన్నుడై ఉన్నాడని మనం ఒకసారి గమనిస్తే, మనము ఒక్క మాటలో చెప్పాలంటే మనని ఈరోజు సజీవ లెక్కలో ఉంచిన విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన నిజంగా మన పట్ల కరుణ కలిగిన దేవుడని మనము తెలుసుకోవచ్చు. మరి ఈనాడు ప్రభును ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా మనమందరం కూడా సజీవు లెక్కలో ఉంచినాడంటే కేవలము దేవుని యొక్క కరుణ నీ పట్ల ఉంది కాబట్టి, ఆయన ప్రేమ నీ పట్ల ఉంది కాబట్టి, ఆయన దయ నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు ఈనాడు ఈ యొక్క ఆరాధనలో మరి దేవుని ఆరాధించడానికే రాగలుగుతూ వచ్చినారు. మనం కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు దేవుడు తన భక్తుల ఎడల, తనను ప్రేమించేటువంటి వారి ఎడల ఎలాంటి కరుణతో ఉంటున్నాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఏమంటున్నాడు ఇక్కడ? కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద ఏం చేసినాడంట? కనికర పడినటువంటి దేవుడిగా ఉంటున్నాడంట. ఎవరు? కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విషయంలో కనికరపడుతున్నాడు? ఏ విషయంలో? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, కరుణ కలిగిన దేవుడు. ఏ విషయంలో కరుణ కలిగిన దేవుడు అని ఇక్కడ మనం గమనిస్తే, కాపరు లేనందున వారిపైన కనికరపడినాడంట. ఈనాడు
అనేక పరిస్థితుల్లో అనేక మంది విశ్వాసులు ఈ స్థితిలోనే ఉన్నారు. కాపరి లేనిటువంటి స్థితిలో ఉంటున్నారు. మరి వారి పట్ల కనికరపడేది ఎవరు అంటే నీ పట్ల, నా పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కరుణించే దేవుడుగా ఉంటున్నాడు, జాలిపడే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ కాపరి ఏం చేయగలుగుతాడు అని మనం ఒకసారి చూస్తే కీర్తన 23వ కీర్తనలో ఒక చక్కటి మాటను అక్కడ మనము గమనిస్తూ రావచ్చు. కీర్తన 23వ కీర్తన 1 నుంచి చదువమ్మా. ఒకసారి ఇక్కడ చదవండి, ఒకసారి అక్కడ చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, ఏం లేదంట. అంటే ఆయన ఆ మాటకి ఏంటంటే అర్థము, దేవుడు నాకు తోడుగా ఉండగా, ఆయనే నాకు కాపరిగా ఉండగా మనకేమి మాత్రము కూడా భయం అక్కర్లేదని ఆ మాటకు అర్థం. అంతేకాదంట, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇంకా ఏం రాయబడింది? నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడంట? సేద తీరుస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరికైనా నీళ్లు దాహమైనాయి, వానికి ఆ టైంలో భోజనం పెడితే సంతోషమా, నీళ్ళు ఇస్తే సంతోషమా? వానికి నీళ్లు కావాలా, నీళ్ళు ఇస్తేనే వాడు సేద తీరుతాడు. ఒక గ్లాసుడు కానీ చెంబు కానీ నీళ్ళు తాగి కాసేపు కూర్చొని అలసట తీర్చుకుంటాడు. ఎందుకంటే వానికి అవసరమైంది అప్పుడు అది. కాబట్టి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను కూడా సేద తీరుస్తూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా, తన మాటలు వినటం ద్వారా, తన సన్నిధికి నడిపించబడటం ద్వారా ఆయన సేద మనకేమవుతుందంటే సేద తీరుస్తూ ఉన్నాడంట. ఇంకా ఏం రాయబడుతుంది ఇక్కడ? గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూసారా, మనం చీకట్లో నడిచిన, కష్టాల్లో నడిచిన, ప్రమాదాల్లో నడిచిన మన పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నాకు కాపరిగా ఆయన ఉన్నాడు. ఎందుకు? నిన్ను కరుణించినాడు, నీ పట్ల నిన్ను జాలి చూపించినాడు. అందుకే ఆయన నీకు కాపరిగా ఉండడానికి ఆయన యోగ్యుడిగా ఉంటున్నాడు. మనమైతే యోగ్యులం కాదు, కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనమందరం కూడా ఆయన కాపరత్వం కిందికి మనం వచ్చినాం. ఈనాడు సరైనటువంటి కాపరత్వం లేక అనేక మంది, నేను గమనిస్తూ వచ్చినప్పుడు మందలు పోయినటువంటి సంఘాల్లో కూడా వారికి ఏం లేదురా అంటే సరైన కాపరి లేక, వారి హృదయంలో సరైన వాక్యం నడిపింపు లేక, కనీసం వారు బైబిల్ కూడా చదవకుండా, లేదంటే దేవుని సన్నిధికి ఏదో ఒక టైంపాస్కు వెళ్తూ దేవుని యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలా తెలిసినటువంటి వ్యక్తి ఎన్నోసార్లు వచ్చి కూర్చొని వాక్యం విన్నాడు. ఇక్కడ కాదు, నేను వ్యక్తిగతంగా ఎంతోమంది పంచుకున్నప్పుడు ఇలాగా మా సంఘంలో చెప్పరే, ఇంత వివరించి క్లుప్తంగా, అంటే పాయింట్ టు పాయింట్ ఇలాగ చెప్పరే అని చెప్పాడు. ఆయనే చెప్పాడు. మరి నేనేం చెప్తానంటే, నువ్వు వెళ్తున్నటువంటి క్రమం కరెక్టేనా? నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు కరెక్ట్గా ఉన్నాయా? అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వాక్యంగా ఉన్నట్టుగా చెప్పాలంటే వారికి భయము. ఎందుకు? వాడు వస్తాడో రేపు రావడో, మళ్ళా ఎందుకులే మనకు అంటే కప్పిపుచ్చేటువంటి బోధల మధ్య మనం బతుకుతున్నాం సమాజంలో. ఆ బోధ నేను ఏం చేస్తుందంటే, అప్పటికి బాగుంటావు నువ్వు ఆత్మీయంగా, నువ్వు లేకపోయినా శరీరానికి అవసరమైన వాక్యం వింటున్నావు అంతే. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట అంటే, కొన్నిసార్లు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 4వ వచనంలో, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. ఇప్పుడు గొర్రెల కాపరి పోతుంటాడు, ఏముంటుంది ఆయన చేతులు? కర్ర ఉంటుంది. ఎందుకుంటుంది? గొర్రెలు రోడ్డు ఎక్కిన తర్వాత అటు ఇటు పోతుంటే దానిలను
కొట్టుకుంటూ అవసరమైతే ఒక దెబ్బ కొట్టి దాన్ని సరైన లైన్లోకి తీసుకొస్తాడు. నిజమైన కాపరి ఏం చేస్తాడంటే దేవుని వాక్యంతో హెచ్చరిస్తాడు, అవసరమైతే గద్దిస్తాడు, అవసరం అనుకున్నప్పుడు ప్రేమిస్తాడు. ఈ లక్షణాలన్నీ కాపరికి ఉండాలి. ఇవన్నీ కూడా మనం యేసు ప్రభులో గమనిస్తూ రావచ్చు. అందుకే నాకు, నీకు, మనందరికీ కూడా కాపరి అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి. ఆ యేసు ప్రభు వారు ఏమైతే చెప్తున్నారో దాన్ని మనం చెప్తున్నామా సంఘాల్లో? లేదంటే ఏదో వాడిని పైకి కప్పిపుచ్చేటువంటి మాటలు చెప్పి వాడిని సంతోషపరిచి పంపిస్తూ ఉన్నావా? వాడు వస్తే వాడి కానికి వస్తే చాలా నాకు అనుకుంటున్నావా? ఇలాంటి బోధల మధ్య జీవిస్తున్నటువంటి నీకు నాకు మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిన మాట. నేను ఇదివరకు కూడా కాపర్ల గురించి దాదాపు ఒక నెల రోజులు మరి ఇక్కడ మన సంఘంలో బోధించిన ఎలాగుండాలా కాపరి నిజమైన కాపరి లక్షణాలు ఏంటి అన్నీ కూడా. ఎందుకు అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే కరుణా సంపన్నుడైనటువంటి కాపరి. ఎందుకు కరుణించినాడైనా? మళ్ళీ మార్క్స్ వార్తలోకి రండి, 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున చూస్తారా, మనకు కరుణ కలిగిన దేవుడు, కనికరించే దేవుడు యేసు ప్రభు. మరి ఆయన చెప్పిన మాటల కంటే ఈనాడు సంఘాల్లో బోధిస్తున్న బోధకుల మాటలు ఎక్కువ వింటున్నారు ఇక్కడ ఉన్న చాలా మంది సమాజంలో ప్రజలు. యేసు ప్రభు ఈ మాట చెప్తుంటే కాపరి లేకుండా కూడా పర్వాలేదు, వచ్చి మా ముందర కూర్చోండి, మా యొక్క పాటలు వినండి, మా వాక్యం వినండి. మరి కాపరి లేకుండా సంఘాలకు ఎందుకు వెళ్తా ఉన్నారు అని మనం ప్రశ్నించలేము. కానీ దేవుడు ఒకరోజు తీర్పులో నిలబెట్టినప్పుడు వారికి వారే సమాధానం చెప్పుకుంటారు. అందుకే నేనేం చెప్తుంటే యేసు ప్రభు కంటే గొప్ప బోధకుడు, గొప్ప దైవజనుడు భూప్రపంచంలో ఎవరు లేరండి. ఆయనను అనుసరిస్తున్న మనము, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారంగా మనం ఆయన జీవించాలా తప్ప ఇతరులను మభ్యపెట్టేటువంటి బోధలకు ఎందుకు వెళ్తే ఆ బోధకుడు నరకానికి పోయా, ఆ బోధకుడిగా నువ్వు నరకానికి పోతుంది. ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి గమనించాలి ఆ విషయాన్ని. ఇంకొక బ్రదర్ని కొన్ని రోజుల కిందట కలిశాను. వాళ్ళ సంఘంలో చూస్తే దుంపలుగా వెళ్తారు, అదేదో గుంపుగా. ఏరాబాయ్ నీ కథ ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదంటే వాక్యం చదివితే ఏం లేదన్న. ఎందుకన్నాడు ఆ మాట అంటే సరైన విధానంలో వారు పోషించబడటం లేదు ఆత్మీయంగా. శరీరానికి 3 పూట్ల 1 పూట తక్కువ కాకుండా మనం భోంచేస్తున్నప్పుడు ఆత్మీయమైన ఆహారాన్ని నువ్వు తీసుకుని ఆ ఆహారము, ఆ వాక్యం నీకు ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించలేని స్థితిలో నువ్వు ఉంటే ఏం ప్రయోజనం చెప్పు? కాబట్టి నేను గమనించాల్సింది, యేసు ప్రభువుకు మించిన బోధకుడు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఆయన కాపర్ లేని వారిని చూసి జాలిపడి ఖండించిన దేవుడిగా ఉంటున్నాడు. రెండవది రండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఈ మాటను మనం ఒకసారి గమనిస్తే కనుక యేసు ప్రభు వారు నన్ను కూడా దీనస్థితిలో ఉంచడానికి ఇష్టపడట్లేదు. నన్ను కూడా దీనస్థితిలో ఉంచాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు నాకు ఏమైంటున్నాడంటే ఆయన అంటే మన యొక్క పోషకుడుగా ఆయన ఉంటున్నాడు, మనల్ని పోషించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. నిన్ను ఆకలితో ఉంచడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే కరుణించే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఎలాగున్నాడంట? నన్ను కూడా కరుణించే దేవుడు, నిన్ను ఆకలికి వదిలిపెట్టిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు,
వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. చూసారా? అంటే మనల్ని పోషించే దేవుడిగా ఇక్కడ ఉంటున్నాడు ఆయన. మనం అనేకసార్లు మన పరిస్థితులను గమనిస్తే చాలా వరకు మనకి ఏమి లేదనేటువంటి స్థితిలోకి మనం వస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయనపై ఆధారపడతావో, ఎప్పుడైతే ఆయనను నువ్వు ఆశ్రయిస్తావో, నీకు తెలియకుండానే నీకు దేవుడు ఆహారం సిద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకలాగా? ఎందుకంటే దేవుడు నిన్ను ఆకలితో ఉంచే దేవుడు కాదు. ఏదో ఒక రూపాన ఖచ్చితంగా దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు. అది 2010వ సంవత్సరం ఒక ఫర్టిలైజర్ దాంట్లో మరి పనిచేస్తూ ఆయా ప్రాంతాలను తిరుగుతున్నప్పుడు ఇక్కడ మంత్రాలయం పక్కన మాధవరం అనే ఒక ఊరు ఉంది. తెలుసా మీకు ఎవరికైనా? మంత్రాలయం పక్కన మాధవరం. అక్కడికి మా బ్రాంచ్ మేనేజర్ అక్కడికి పోమన్నాడు 2010లో. నేను చెప్తున్న మాట. అక్కడికి పోమంటే పోయినాము. ప్రయాణ ఛార్జీలకు అన్నీ తీసుకున్నాము. డబ్బులు తీసుకోలేదు. కొంత డబ్బు అవసరమై అయిపోయింది. దాని మధ్యలో జోలు తడుముకుంటా ఉన్నాము. ₹1 ఒక్కొక్కరి దగ్గర ఏమి కూడా దొరకలేదు. మేనేజర్కి ఫోన్ చేసి ఏం చెప్తాడంటే, అయ్యా మీరు పక్కన ఏదైనా హోటల్ ఉంటే నా పేరు చెప్పి మీరు ఫోన్ చేయండి, నేను వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అంటాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ముక్కు ముఖం తెలియని ఊరికి వెళ్ళాము, ఒక గ్రామానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మా మేనేజర్ వచ్చి మీకు డబ్బులు పే చేస్తాడు, భోజనం పెట్టాడంటే పెడతారండి? మన ముక్కు ముఖం తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మా మేనేజర్ వచ్చి భోజనం మీకు పైసలు ఇస్తాడు, ముందు భోజనం పెట్టండి, ముందు టోకెన్ తీసుకోడా, డబ్బులు ఇవ్వంటారు. ఆ సమయంలో రూమ్లో 4 ఉన్నాం. 2 క్రిస్టియన్, నేను ఒక అతను క్రిస్టియన్, పోలకల్ అతను, రత్నం అని పేరు. ఇంకా 2 మాతో పాటు మరి యేసు నమ్మని వారు కూడా ఉన్నారు. ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన తర్వాత ఎవరి జేబుల్లో ఒక ₹10 నోటు దొరికింది. అప్పటి వరకు దొరకని నోటు. ఆ ₹10 తీసుకొని బురుగులు తీసుకొని వచ్చి అక్కడ అందరము ఆ పూటకు భోజనం చేసినాం. అంటే ఏమాత్రం కూడా ఆకలికి ఉండలేము మనము. కానీ దేవుడు ఏదో ఒక రీతిగా ఇలాంటి సహాయం చేస్తాడు. మన బ్రదర్ కూడా పోయిన ఆదివారం వచ్చిన బ్రదర్ కూడా చెప్పాడుగా, నాకు ఆకలి అవుతుంది, ఆహారమే నాకేం చెప్పి దేవుడిని అడిగినప్పుడు ఎవరో పాప చేతిలో తీసుకొచ్చి, అంతెందుకు భక్సింగ్ గారికి అనేక సార్లు చెప్పాను నేను. ఆయన హోటల్కి వెళ్ళి తినేటప్పుడు నా జేబులో ₹1 లేదు, నా జేబులో ₹1 కూడా లేదు, నాకైతే ఆకలి అవుతుంది ప్రభు అంటే నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి తినమన్నాడు. తిన్నాడా? డబ్బులు లేకుండా పోయి తిని బిల్లు వేరే వాళ్ళు కడితే ఆయన అక్కడి నుంచి వచ్చాడు. అంటే దేవుని కార్యాలు మనం చూడాలంటే ఈ మేత అవసరం మనకి. ఏంటి ఆ మేత? వాక్యం అనే మేత. ప్రతిరోజు మనం వాక్యం చదువుతున్నప్పుడు అదే నిన్ను నడిపిస్తుంది, అదే నిన్ను బ్రతికిస్తుంది, అదే నిన్ను కాపాడుతుంది, అదే నిన్ను సంరక్షిస్తుంది. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆ 2వ వచనంలో ఏమన్నాడు చూడండి మరొకసారి. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడే దేవుడుగా ఉంటున్నాడు ఆయన. ఇక్కడ మనం తర్వాత 2 నుంచి 8 వచనాలు చదివితే ప్రభు ఏమడిగినాడు అక్కడ చూడండి. 6వ వచనం చదువమ్మ. 6 కాదు, 5వ వచనం చదువు. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. కొన్ని చేపలు కూడా వారి ఎదురుండగా ఆయన ఆశీర్వదించి చెప్పారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది వారిని పంపివేసిన వెంటనే శిష్యులు కూడా. అంటే ఒక మాటలు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఆయన మనకు భోజనం పెట్టాలంటే, ఆయన మనను ఆహారాన్ని మనకు సమృద్ధిగా ఇవ్వాలంటే ముందు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి?
మనం అది చెప్పాలి ప్రభు. మనం ఏం చేస్తున్నామంటే 5 రొట్టెలు ఉన్నాయి ప్రభు అని వాళ్ళు చెప్పినారు. మనం ఏం చెప్తాం తెలుసా? 5 రొట్టెల్లో 2 రొట్టెలు ఇంట్లో పెట్టి 3 రొట్టెలే ప్రభు అంటాం. ఎందుకు? మూడు ఎందుకు చెప్తామంటే ప్రభుకు అబద్ధాలు చెప్తాం మనం. మన ఎంత 5 రొట్టెలు మన దేవుడు అడిగినప్పుడు మీ దగ్గర ఏముందమ్మా అని అడిగినాడు. అక్కడ వారు నేరుగా చెప్పినారు 5 రొట్టెలని. తర్వాత చేపలు కూడా ఇచ్చినారు వాళ్ళు. ఎందుకు ఇచ్చినారు? ఆయన ఏం చేసినట్టు దాన్ని 6వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై. అది దేవుడు ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాడంటే వారు ఇచ్చిన దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించినాడు. అప్పుడు ఏం చేసినారు వాళ్ళందరూ కూడా అంటే చిన్న చేపలు కూడా వారి ఎదురుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వారికి వడ్డించుడని చెప్పాను. ఆయన ఎప్పుడైతే ఆ పని చేస్తూ వచ్చినాడో ఎంపడే చేపలు కూడా వారు ఇచ్చినారు. మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇద్దాంలే దేవుడికి. ముందు దేవుడు పరీక్షిస్తాడు మనను. ఏమని? మీరు దేవునికి ఇస్తున్నారా? దేవుడు అడిగినప్పుడు నా దగ్గర ఇది ఉంది ప్రభు అని చెప్తున్నారా? మనం ఏం చేస్తామంటే అంత దాపెట్టుకుని ప్రభు నా దగ్గర 5 రొట్టెలు 3 ఉన్నాయంట. అదనా సరే అమ్మ నువ్వు 3 రొట్టెలు నీ కాడనే పెట్టుకో, ఆశీర్వాదం నీ దగ్గరికి రాదంటాడు. ముందు నీకు ఆయన ఏం చెప్తున్నాడు? నీ మీద కనికర పడినాడు, నీ పైన జాలి పడిన దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, ఏముంది నీ దగ్గర. అది మనం దేవుని కాడికి వచ్చినప్పుడు చెప్పాలి. ప్రభు నా దగ్గర అయితే ఇది ఉంది, ప్రభు నా దగ్గర అయితే ఇది ఉంది అని దేవునికి చెప్పుకొని మనము ఆయన చేతుల్లోకి పెట్టేవారు ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడిన వారంగా ఉంటాం. ఇది 2వది. 3వది చూద్దామా? ఇంకా ఏ విషయాల్లో అయినా కనికరపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి. అబ్బా ఎంత గొప్ప మాట చూసారా! వాడు ఏడున్నాడంట? ఆడున్నాడంట దూరంగా. తండ్రి ఏం చేసినాడంట? వాడిని చూచి కనికరపడినాడు. ఎవడు వీడు? తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఆస్తిని వారి అనవసరమైనటువంటి ఖర్చులు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకొని చివరి స్టేజ్లో ఏం చేశాడంటే, అరే నా తండ్రి దగ్గరికి పోతే కనీసం అక్కడ ఉన్న కూలి వారికి పెట్టే ఆహారమైనా నాకు ఇవ్వడా నా తండ్రి అని చెప్పి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పట్ల కూడా అదే జాలితో చూస్తున్నాడు. నువ్వు దూరంగా ఉన్నప్పుడు చూశాడు, నువ్వు లోకంలో ఉన్నప్పుడు చూశాడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు చూశాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా అయ్యా నా దగ్గరికి రండి అయ్యా. ఎందుకంటే తెలుసా? నీ పట్ల కనికర పడుతున్నాడు. ఎందుకు కనికర పడతాడు? దూరంగా ఉన్నాడు, వాడిని పోనీలేని వదిలిపెట్టలే. అందుకే అనేక సార్లు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలా. యేసుక్రీస్తు వారు నీ పట్ల కనికరాన్ని పొందుకుంటున్నాడు, కనికర పడుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు తప్పిపోయినావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు అని నేను అనేక సార్లు వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. నీ పట్ల కనికర పడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ స్థితి ఏంటో తెలుసా? చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము. ఈ మాటకు సూట్ అయినటువంటి మాట అక్కడ ఉంటుంది మనకు. 13వ వచనం చదవండమ్మా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మునుపేమైనామంట? మనము దూరంగా ఉన్నాం, ప్రభుని ఎరగక, యేసుని ఎరగక లోకంలో కలిసిపోయిన వారంగా ఉన్నాం. సాతానుడు అనేక రకాలుగా ఆనాడు ఆదామవ్వని ఎలాగైతే మోసం చేశాడో ఈనాటి వరకు వాని మోసంతో ఈ లోకాన్ని మోసం చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఆ జాబితాలో ఉన్నావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దూరంగా ఉన్నప్పుడు తప్పిపోయిన వాడిగా ఉన్నావు.
అంతే మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఎఫెసీయులు 2:13 మరోసారి చదవమాట. అయినను మునుపు మనమందరము దూరంగా ఉన్నాం ప్రభుకి, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏం చేసినాడంటే, ఇప్పుడు మనని క్రీస్తు రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా ఎందుకు గార్చినాడు? రక్తము నీ కొరకు నా కొరకు రక్తం గార్చాల్సిన అవసరం ఏముంది? మనం అంత పరిశుద్ధులమా? మనం అంత భక్తులమా? కాదు. రోమా 8 ఏం చెప్తుంది? మీరు పాపములో ఉండగానే క్రీస్తు మిమ్ములను ప్రేమించినాడు. మీరు లోకములో ఉండగానే దేవుడు నిన్ను ప్రేమించినాడు. నువ్వు తల్లికి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ మునుపు అంటే, నువ్వు కీర్తన 139లో రాయబడింది, నువ్వు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను చూశానయ్యా, నిన్ను చూశానమ్మా అంటున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడో తెలుసా? తండ్రి, నా తండ్రి దగ్గరికి వెళ్తా, నా తండ్రి నన్ను కౌగిలించుకుంటాడు, నా తండ్రి నన్ను చేరదీస్తాడు, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడని చెప్పి తన గర్వాన్ని వదిలిపెట్టి, తనలో ఉన్నటువంటి పాపాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, తండ్రి నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ తండ్రి కూడా ఏం చేసినాడు తెలుసా? చదువమ్మా 20 వచ్చిన మళ్ళీ ఒకసారి లూకా 15 వారిని 15:20 లూకా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి, యేసు ప్రభు వారిని కూడా నీ పట్ల అలాగే చూస్తున్నాడమ్మా. ఇంకా నా కుమార్తె వస్తుందేమో, నా కుమారుడు వస్తాడేమో, ఇదిగో ఇంకా దూరంగా ఉన్న వారి కొరకు నేను 2025 సంవత్సరాల కిందటనే క్రీస్తు యొక్క రక్తాన్ని నేను కార్చాను శిలువలో. అయితే ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇంకా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా లోకంలో పాపంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు, నీ పట్ల జాలి చూపుతున్నాడు. ఇప్పటికైనా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని రాలేవా? పాపంలో ఉంటే నువ్వు క్రీస్తు రక్తంలో లేనట్టే జాగ్రత్త. ఆ క్రీస్తు రక్తం నువ్వు పాపంలో ఉండకూడదనే ఎఫెసీయులు 2:13 ప్రకారంగా నేను ఇప్పుడు ఏం చేసిందంట? ఇలాగున్నా నిన్ను ఇలాగ చేసింది. క్రీస్తు రక్తం నిన్ను సమీపంగా చేసింది. అది ఆయన కరుణ కలిగినటువంటి దేవుడుగా ఆయన నిన్ను నన్ను కూడా ఆ స్థితిలో ఉండాలని కోరుతా ఉంటున్నాడు. ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధనలోని ప్రవేశిద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 3 విషయాలు చూసాము ఇప్పటి వరకు. 4వ చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 47 వచనం. ఈయన నజరేయుడైన యేసు వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. అక్కడ మనం గమనిస్తే ఇంకా కింది లైన్లో 49 చదవము. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డి వాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పేది. అంతటి వాడు బట్టలు పారవేసి దిగున లేచి యేసు నద్దకు వచ్చెను. అప్పుడు యేసు ప్రభు అడిగినాడు, ఏం కావాలయా నీకే? యేసు నేను నీకేం చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డి వాడు బోధకుడా నా దృష్టి కలగజేయమని అంటాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచానని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు మనం ఎవరము అంటే అందులం, కన్నులుండి కూడా దేవుణ్ణి చూడలేనటువంటి అందులం. మరి నీకు నాకు ఎవరు అవసరమైందంటే, నీ కళ్ళు నా కళ్ళు తెరిచేటువంటి, నీ మనోనేత్రములను తెరిచేటువంటి దేవుడు అవసరం. ఆయన పేరే యేసు ప్రభు వారు. ఆయన అంటున్నాడు, నీకు ఇంకా ఏం కావాలయ్యా అంటే, అయ్యా నాకు చూపు తెరిచి. ఈనాడు అనేక మంది యేసు ప్రభుని చూడలేని స్థితిలో ఉన్నటువంటి అందులుగా ఉన్నారు. ఇంకా 144 కోట్ల మంది భారతదేశ జనాభా, ప్రపంచ జనాభా 250 పైచిలకు దేశాల్లో ఉన్నటువంటి జనాభా ఎన్ని కోట్ల మంది ఉన్నారు కదా. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది దేవుని చూస్తున్నారంటే కొంతమంది. మరి మిగతా వారి కథ ఏంటి? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసింది. ఏం చేసిందంట? ఈ లోక సంబంధమైన లోకమంతా కూడా మన మానవుని యొక్క నేత్రాన్ని మూసేసింది.
న్యాయస్థానాల్లో అంటే కోర్టులలో చూస్తూ ఉంటాం కదా. ఏం చూస్తాం? న్యాయదేవతను పెట్టి దానికి ఏం కట్టింటారమ్మా? కళ్ళద్దాలు కాదు, గంటలు. అది ఏమంటారు? నల్ల బట్ట ఒకటి. ఇప్పుడు ఈ లోకం పరిస్థితి అది. ఏమైందంటే కళ్ళకు బట్ట కట్టేసుకున్నారు. చూస్తున్నారు యేసుప్రభు కార్యాలు, తెలుసుకుంటున్నారు ఆయన సత్యాన్ని, ఆయన చేసే గొప్ప కార్యాలు తెలుసుకుంటున్నారు. కానీ ఈ గుడ్డోడు వచ్చినట్టు ప్రభువా నన్ను కరుణించని రాలేకపోతున్నారు, ప్రభువా నన్ను చూపు దయచేయని రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కనులకు అంధత్వం వచ్చేసింది. వారికి ఏం పోవాలా? అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం ఒక మాటను చూడండి. ఆ మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 17-18 చదవము. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, ఏమైందంట? ఆయన కన్నుల నుండి ఈ లోకానికి సమాజానికి ఏం రావాలంటే పొరలు రాలిపోవాలి కిందికి. అప్పుడు దృష్టి కలుగుతుందంట. ఇది సౌలుగా ఉన్నప్పుడు సౌలు యొక్క జీవితాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందను. తర్వాత ఆహారం పుచ్చుకొని, అది దేవుడు నిన్ను నన్ను కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీకు దృష్టి లోపం లేకుండా ఉండాలంటే మనకున్నటువంటి కన్నులకున్న పొరలు రాలిపోవాలంట. ఆ పొరల పేరే పాపం, ఆ పొరల పేరే మోసం, ఆ పొరల పేరే అబద్ధము, ఆ పొరల పేరే లోకంలో ఉన్నటువంటి ఆశలు. ఇవన్నీ కూడా ఏం కావాలంట? రాలిపోవాలంట. అప్పుడు నువ్వు నిజమైన దృష్టి చూస్తావు. అరే యేసయ్య నిజమైన దేవుడు, యేసును నమ్ముకుంటే పాప క్షమాపణ, మోక్షానికి మార్గం ఉంది అని మనం గ్రహించగలుగుతాం. ఇంకా ఇప్పుడున్న సమాజానికి అవి ఎప్పుడు రాలుతాయో తెలియదు, కానీ ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. మన పోకడ ఎప్పుడో తెలియదు. మనం ఏం చేయాలా? ప్రభువా, మనం బతుకుండగానే నా పొరలు రాల్పేసి, నాలో ఉన్నటువంటి సాతాను అంధకార చీకటి శక్తులను రాలగొట్టేసి, ప్రభువా ఆ గుడ్డోడు అడిగినట్టుగా అయ్యా నన్ను కరుణించని నేను అడుగుతున్నాను ఈనాడు, నాకు కూడా దృష్టి దయచేయి అని నువ్వు అడగాల. అప్పుడు దేవుడు నీ పట్ల కరుణ ఉంచి నీ పట్ల కనికరం దయచేసి నీకు చూపును దయచేస్తాను. కాబట్టి 4 సత్యాలను మనం ఇప్పుడు గమనిస్తూ వచ్చాం. మొదటిది ఏంటి? మొదటి చూసేది మార్క్స్ వార్త 7:34లో కాపరి లేని జనమైన ఆయన వారిపైన కనికరపడినాడు. రెండవది, మనల్ని పోషించడానికి, మనకు ఆహారం పెట్టడానికి ఆయన కరుణ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. మూడవది, తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే దూరంలోనే ఉన్నప్పుడు కనికరపడి నిన్ను ముద్దు పెట్టుకొని రా నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. నాలుగవది, నిన్ను ఏం చేస్తున్నాడంటే దృష్టి లోపం ఉన్నటువంటి నీకు ఆయన దృష్టి కలగజేసిన కరుణ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఆయన కరుణ కలిగిన దేవుడు. ఒకసారి ఆ మాటను చూసుకొని ఎఫెసీ 2వ అధ్యాయము ఆరాధనలోనికి వెళ్దాం మనము. ఎఫెసీ 2వ అధ్యాయము 4-5 కక్షణాలు కలిసి ఉంటాయి. అందరం చదువుదాం ఈ మాటని. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడుచున్నారు. ఆయన కృప ద్వారానే ఇప్పుడు మనకి ఏమొచ్చిందంట? రక్షణ. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఇంకా 2-3 వచనాలు చెప్పాలి నేను. ఒకటేమో ఆయన మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేసినాడంట? ఆయనతో కూడా బ్రతికించినాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఎప్పుడో మనం లోకంలో ఉండి చచ్చిన స్థితిలో ఉన్నాం,
కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి రాగలిగావో అప్పుడే నువ్వు నువ్వు జీవం కలిగిన దేవుడుగా ఆయనను వెంబడిస్తూ వచ్చినావు. ఆయన నీలో నిజమైన జీవాన్ని కలుగజేసినాడు. కాబట్టి దేవాది దేవుణ్ణి మనం ఈ కొద్ది తలంపుల ద్వారా మనము కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఒకరి తర్వాత ఒకరు ఆరాధన, వ్యక్తిగత ఆరాధన ఉంటుంది కాబట్టి మీరు చేస్తూ రండి. మైక్ తీసుకోండి.